హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. మేము లాస్ట్ సాటర్డే కాళహస్తి శివుని గుడికి అయితే వెళ్ళామండి. మేము అక్కడ పూజ చేసుకునేందుకు నేను మా వారు మా పిల్లలతో మా కుటుంబంతో కలిపి శివయ్య దర్శనానికైతే బయలుదేరాము. మేము అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాము. అక్కడికి వెళ్ళి మేము ఏమేమి చేసామన్నది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. మీరు కూడా ఒకసారి చూసేయండి. మేము చిత్తూరు నుంచి బయలుదేరామండి. చిత్తూరు నుంచి కాళహస్తికి బయలుదేరాము. మేము ఈవినింగ్ బయలుదేరామండి. ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ పూజకి వెళ్తే బాగుంటుందని మేము అక్కడ స్టే చేద్దామని నైటే బయలుదేరాము. వెళ్ళే దారిలో పిల్లలకి ఆకలేస్తుందని ఇక్కడ ఆగి పిల్లలకి కొద్దిగా టిఫిన్ అలా తినిపించుకొని మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరామండి. ఇక్కడ టిఫిన్ అప్పటికే లేట్ అయిపోయింది. అన్నీ ఏమీ లేవు పెద్దగా. ఇడ్లీ అండ్ పరోటా, గోబీ రైస్ ఇవి మాత్రమే ఉన్నాయి. మేము పిల్లలకి ఇడ్లీ కొంచెం ఇలా కొద్దిగా తినిపించుకొని మేము తినేసి బయలుదేరేసాము. మేము కాళహస్తికి అయితే వచ్చేసాము. చూడండి టెంపుల్ వ్యూ, అది టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ కాళహస్తి అనేది పరమశివుడు జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారని అక్కడ వాళ్ళు చెప్పుకుంటారండి. కాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలిసింది మీకు చెప్తాను. శ్రీ కాళహస్తి అనే 3 మూగజీవుల వల్ల ఈ పేరు అయితే ఇక్కడ వచ్చిందని పూర్వం ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారండి. మేము ఇక్కడ రూమ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఉంటాయని అక్కడ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ రూమ్ వచ్చి ఒక రూమ్ అంటే ఏసీ రూమ్ వచ్చి 1200 అండి. మాకు రూమ్ అయితే ఇచ్చేసారు. మేము ఇక్కడ నుంచి రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. మేము వెళ్ళే చోట రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ బ్లాక్స్గా ఉన్నాయి. ఇక్కడ కైలాస్ సదన్ అని, గంగా సదన్ అని ఇలా రకరకాల నేమ్స్తో ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయండి. మేము స్టే చేసిన బిల్డింగ్ వచ్చి గంగా సదన్, బిల్డింగ్ నేమ్ వచ్చి గంగా సదన్ అండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వ్యూ కూడా చాలా ప్రశాంతంగా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్క్ కూడా ఉందండి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసి అలాగే శివయ్య దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళొచ్చండి. ఇక్కడ చాలా బాగుంది. మేము మా లగేజ్ తీసుకొని రూమ్కి అయితే వెళ్తాము. ఇక్కడ సెక్యూరిటీ దగ్గర కీస్ అయితే ఇస్తారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఈలోపు బయట వ్యూ ఎలా ఉందనేది నైట్ టైం అండి. అలా ఒక క్లిప్ అయితే తీసాను. మార్నింగ్ తీసానండి, మీరు మళ్ళీ చూడవచ్చు. ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, పిల్లలతో స్పెండ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి రావాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. రీజనబుల్గానే ఉంది కాస్ట్ కూడా. చూడండి రూము ఎంత నీట్గా ఉందో. మా పిల్లలు వస్తానే రిలాక్స్ అయిపోయారు. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ మేము మార్నింగే రెడీ అయ్యాము. రెడీ అయ్యి పూజకైతే బయలుదేరుతున్నాము. మా వారు రెడీ అయిపోయారు, మా బాబు రెడీ అయిపోయారు. నేను మా పాపని రెడీ చేస్తున్నాను. ఇక్కడ మేమంతా రెడీ అయ్యేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. రూమ్ లాక్ చేసుకొని కిందకి వెళ్తున్నాము. ఇక్కడ కిందకి వెళ్ళిపోయి అక్కడ చిన్న పార్క్ లాగా ఉందండి. అక్కడ పిల్లలైతే కొద్దిగా ఫొటోస్ తీసుకున్నాం అండ్ వీడియోస్ తీసుకున్నాము. అక్కడ ర్యాబిట్స్ కూడా ఫుడ్ పెడుతూ కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేశారు మా పిల్లలు. చూడండి అక్కడ ఉన్నారు మా పిల్లలు.
మేము స్టే చేసిన రూమ్స్ ఇక్కడేనండి. పేరు గంగా సదన్ అని చెప్పాను కదా, నైట్ మీకు సరిగా కనిపించలేదు కదా, ఇదేనండి. మా వాడు ఇక్కడ కార్లో వెళ్ళాలని అంటున్నాడు. మేము ఇక్కడ పార్క్కి వెళ్ళి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాంరా, బాగుంటాయని వెళ్ళాము. నాకు ఇక్కడ ఈ ట్రీ చాలా బాగా నచ్చిందండి. అచ్చం ఒక బాబుని అమ్మ ఎత్తుకుని ఆడించినట్టు ఎంత ముద్దుగా ఉందో, చాలా బాగుండింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ ర్యాబిట్స్కి ఫుడ్ పెడుతూ మా పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారండి. రమ్మంటే అస్సలు రాలేదు. ఇక్కడ ర్యాబిట్స్ చాలా బాగున్నాయండి. అన్ని రకాల ర్యాబిట్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు కొద్దిసేపు టైం స్పెండ్ చేశారు. ఇక్కడ శివయ్య ఎలా వెలిశాడు అనేది నాకు తెలిసినది మీకు చెప్తానండి. ఆ బ్రహ్మదేవుణ్ణి కైలాసం సృష్టించమని ఆజ్ఞాపించినప్పుడు ఆ శివుని ఆజ్ఞను శిరసా వహిస్తూ బ్రహ్మదేవుడు కైలాసంని నిర్మించే మధ్యలో కంగారు పడి చేస్తూ ఉండగా భూమిపైన కొన్ని భాగాలు పడ్డాయంటండి. అందులో ఇక్కడ పడిన భాగమే దక్షిణ కైలాసగిరిగా ఉందని చెప్తూ ఉంటారు. దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రసిద్ధి చెంది పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగంగా ప్రసిద్ధి చెందారంట అని ఇక్కడ వాళ్ళు చెప్పారండి. ఈ కాళహస్తిలో స్వామివారు వాయులింగంగా పిలువబడతారండి. ఏదన్నా మిస్టేక్ చెప్పుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. మేము ఇక్కడ యాత్రికుల బస్సుని ఎక్కాము, అంటే ఫ్రీ బస్ అండి. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర వదిలేస్తారు, అందుకే మేము ఇక్కడ బస్ ఎక్కాము. ప్రతి బిల్డింగ్ దగ్గర ఈ బస్ ఆగి ఇక్కడ ఉన్న యాత్రికుల్ని తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర వదిలేస్తారు. గుడి ముందే వదిలేస్తారండి, అక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అందరినీ బస్లో తీసుకొని బస్ అయితే బయలుదేరింది. మేము ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ ఎంట్రన్స్ అండి, ఇక్కడ నుంచే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. నైట్ రూమ్ కోసం వచ్చింది ఇక్కడేనండి. ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ వెళ్తే రూమ్ ఇస్తారు, ఇట్లా స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఫోన్ అన్నీ బయటే పెట్టాలంటండి, కానీ కొంతమంది ఫోన్ లోపలికి తీసుకెళ్లారు. అది మాకు తెలియదు, మేము కొద్ది దూరం తీసుకెళ్ళాము అంతే. తర్వాత ఫోన్ అయితే అక్కడ స్నానానికి వెళ్ళే దగ్గర స్వామివారి దగ్గర వరకు ఫోన్ అయితే అలా ఉందండి, ఫోన్ తీసుకెళ్ళొచ్చు. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుందని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ వ్యూ అండి ఇది. టెంపుల్ దగ్గర అందరూ పూజ చేసుకోవడానికి వచ్చారు. కాళహస్తి అని పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవాల భక్తికి సాటి చెప్పడానికే మూగజీవాల పేర్లు కలిసేలా శ్రీ కాళహస్తీశ్వర అని కాళహస్తి అని పేరు వచ్చిందని ఇక్కడ వాళ్ళు చెప్పారండి. నాకు తెలిసింది ఇదేనండి, ఏదన్నా మిస్టేక్ ఉంటే ప్లీజ్ క్షమించండి. నెక్స్ట్ ఇక్కడ గుడి ఎంట్రన్స్ అండి, అక్కడ కనిపించేదే ధ్వజస్తంభం. స్వామివారు ఆ ధ్వజస్తంభం లోపల వెనకాలే స్వామివారు లోపల ఉంటారు. మేము ఇక్కడి నుంచి రాహుకేతు పూజకి ఎక్కడ చేస్తారనే దానికి కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. కాళహస్తిలో రాహుకేతు పూజ చాలా ప్రసిద్ధి అండి. ఏదైనా దోషాలు ఉంటే రాహుకేతు పూజ చేసుకుంటే అన్నీ శుభం జరుగుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఆర్థికంగా సమస్యలు ఉన్నవాళ్ళు స్వామి దగ్గరకు వచ్చి రాహుకేతు పూజ చేసుకున్నారంటే వాళ్ళ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారండి. మేమైతే పెళ్ళికి ముందు మా వారు వచ్చారంటే ఇక్కడికి, తర్వాత పెళ్ళి అయిన తర్వాత మేమిద్దరం కలిపి ఇక్కడ వచ్చామండి. నెక్స్ట్ పిల్లలు పుట్టాక ఇదే ఉండి వెళ్ళడము. ఇప్పుడు వెళ్ళాము, మళ్ళీ 10 years తర్వాత మేము ఇప్పుడే రావడం అండి.
ఇక్కడే రావుకేతు పూజ అయితే చేస్తారు. మేము ఇక్కడే చేపించుకున్నాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ రావుకేతు పూజకి పూజా సామాగ్రి అలాగే టోకెన్ అయితే ఇస్తారండి. ఇలా మేము గుడి లోపలికి వెళ్తున్నాము. చూడండి ఇక్కడే టికెట్లు అయితే ఇస్తారు. ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి రావుకేతు పూజ చేసుకున్నాక అక్కడ వెళ్తున్నారే అక్కడే లైన్ వస్తుందండి దర్శనానికి. రావుకేతు పూజ చేసుకున్న వాళ్ళకి ఈ లైన్లో దర్శనం అయితే వదులుతారండి. ఇక్కడ నుంచి దర్శనానికి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ పాతాళ గణపతి ఉంటారండి. అక్కడ కనిపిస్తున్నారే అక్కడ లోపల పాతాళ గణపతి అని లోపల ఉంటారండి. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఎంతో మంచిదని ఇక్కడ చెప్తారండి. దర్శనానికి వెళ్ళే పక్క క్యూలో నుంచే అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము రావుకేతు పూజకి అయితే వెళ్ళాము. ఈ లైన్లోనే పంపిస్తారండి రావుకేతు పూజకి. ఇక్కడే రావుకేతు పూజ చేస్తారు. ఇక్కడ నుంచి నేను ఫోన్ అయితే అలవలేదండి, ఫోన్ లోపల పెట్టేస్తాము. నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయింది, రావుకేతు పూజ అయిపోయింది, దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక ఇక్కడ టెంపుల్ దగ్గర ఇలా ఉంది. మేము ఇక్కడ నుంచి టెంపుల్ బయటకి గుడి బయటకైతే వచ్చేసాము దర్శనం చేసుకొని. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అలాగే అమ్మవారి దర్శనం కూడా అంతే ప్రశాంతంగా చేసుకున్నాము. అక్కడ కుంకుమార్చన కూడా చేపించుకొని లోపల ఉన్న లింగాలను అన్నీ ప్రశాంతంగా చూసి నిదానంగా బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయిందండి. బయటకు వస్తానే ఇక్కడ గోవులు అయితే కనిపించాయండి. మార్నింగ్ గోపూజ అయితే ఉంటుంది. అలా గోవుకి పూజ చేసిన తర్వాత ఇలా బయట ఇలా కట్టేస్తారు. ఇక్కడ ఇలా తాకి దండం పెట్టుకొని వెళ్తారు. మేము కూడా ఇక్కడ గోవులకి ఇలా దండం పెట్టుకొని వెళ్ళామండి. అక్కడే గడ్డి కూడా అమ్ముతూ ఉంటారండి. కొన్ని గోవులకైతే పెట్టి వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మేము అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము. ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది అన్నప్రసాదానికి. ఇలా క్యూ లైన్లో మేము అన్నప్రసాదానికి వెళ్తున్నాము. అన్నప్రసాదానికి లైన్ అయితే స్లోగా ఇలా వెళ్తూ ఉందండి. అంత ఫుల్గా క్రౌడ్ అయితే ఏం లేదు, జనాలు లైట్గానే ఉన్నారు. ఎందుకంటే మేము సండే కదా వెళ్ళాము. మండే ఇక్కడ పూజకి ఎక్కువగా ఉంటారని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అన్నపూర్ణాదేవి పరమశివుడు ఉన్నారండి. ఇక్కడ అన్నప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉండింది. మేము ఇక్కడ లైన్లోకి వెళ్ళిపోతున్నాము. అన్నప్రసాదం చాలా టేస్టీగా ఉండింది. ఫుల్గా తినేసి బయట వచ్చేసాము. ఇక్కడ ఐస్ క్రీమ్, పాలకోవా ఇక్కడ చాలా టేస్టీగా ఉన్నాయండి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అలాగే మిల్క్ షేక్ కూడా చాలా బాగున్నాయి. మేము ఇక్కడ పిల్లలు మేము కొద్దిగా తినేసి ఇక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము కాసేపటి తర్వాత మీరే చూసేయండి. అక్కడే పిల్లలకి కొన్ని బొమ్మలు అలాగే బ్యాంగిల్స్ అలా కొన్ని అయితే తీసేసుకున్నాము. అక్కడ పాలకోవా తీసుకున్నామని చెప్పాను కదా, చూడండి మా పిల్లలు రూమ్లోకి వస్తానే దాన్ని తినడం మొదలు పెట్టేశారు. కానీ టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉండిందండి. నిజంగానే మనకి ఇక్కడ దొరికేదానికన్నా యమ్మీగా ఉండింది. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండింది. నెక్స్ట్ మళ్ళీ రెడీ అయిపోయాము. మేమున్న రూమ్ దగ్గర నుంచి భక్త కన్నప్ప టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రూమ్ దగ్గర నుంచి షార్ట్కట్లో ఉందండి భక్త కన్నప్ప టెంపుల్. అక్కడ స్టెప్స్ అయితే ఒక 50 వరకు ఉంటాయంటండి. కింద నుంచి అయితే 200 పైన ఉంటాయని అన్నారు. కరెక్ట్గా నాకు కూడా తెలియదు. ఇక్కడ నుంచే భక్త కన్నప్ప వెళ్ళే రూట్ అండి. ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన భక్తుడు భక్త కన్నప్ప. ఆయనకి ఇక్కడ టెంపుల్ ఉంది. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ పిల్లలు స్లోగా వెళ్తున్నారు. మేము కూడా ఇక్కడ స్లోగా పైకి అయితే వెళ్తున్నాము.
ఇక్కడ మా వాడిని ఎత్తుకుంటే రానంటున్నాడు, నడుచుకుంటూనే వస్తాడంట. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయము. ఆ పరమేశ్వరుడికి తన 2 కళ్ళని సమర్పించిన మహాభక్తుడండి శ్రీ భక్త కన్నప్ప. ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకొని మేము ఇక్కడికి వచ్చేటప్పటికి గుడి లోపల మొత్తం తాళాలు వేసున్నారండి. అంటే బయట నుంచి మాత్రమే చూసాము. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసామండి. 3 ప్రదక్షిణల తర్వాత కాసేపు స్వామివారిని మనసులో స్మరించుకొని దండం పెట్టుకొని అక్కడే కాసేపు కూర్చున్నాము. ఈలోపు మా పిల్లలు లోపల దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు. ఇక్కడే కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము. ఇక్కడ శివలింగం కూడా ఉందండి. శివలింగం, అమ్మవారు ఇలా ఉన్నారు. అన్ని లోపల క్లోజ్ చేసేసారండి, బయట నుంచే చూడాలి. ఇలా అమ్మవారు కూడా ఉన్నారు, బయట నుంచే చూడాలండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. కాళహస్తి మొత్తం ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నది కూడా ఉంది చూడండి. స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీ కాళహస్తీశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక్కడ వ్యూ ఎంత బాగా కనపడుతుందో, టెంపుల్ అంతా చూడండి. మేము ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామండి. అక్కడ శివపార్వతులు కొలువై ఉన్నారు, చాలా పెద్ద విగ్రహాలు. దగ్గరగా వెళ్ళి చూద్దాము. అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందనేది మీరు మళ్ళీ ఒకసారి చూసేయండి, చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి, చల్లగా గాలి వస్తుంది. కాసేపు ఇక్కడ మేము టైం స్పెండ్ చేసాము. చూసారా, టెంపుల్ అక్కడ ఓం నమ శివాయ అని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ టెంపుల్ అంతా మొత్తం విజిట్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసేసాము. నెక్స్ట్ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఆగి కాఫీ తాగుతూ మధ్యలో టిఫిన్ తింటూ అలా సరదాగా ఇంటికైతే వెళ్ళిపోయామండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్వి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ అందరికీ.